స్పైడర్ గాడు ఒకడు ఎలా కొట్టినా క్యాచ్ పట్టేస్తున్నాడు. ఇంకా వీడితో నేను క్రికెట్ ఆడాను. వాళ్ళు ఎక్కడ కొట్టినా దారం వేసి క్యాచ్ పడతాడు. వీడిని తీసేయండి రా టీం నుంచి. అరే ఈ స్పైడీ గాడు ఆడితే నేను ఆడను రా. వాడు బాల్ ఎక్కడ కొట్టినా క్యాచ్ పట్టేస్తున్నాడు. వాడు దారాలు వేయను అంటే వస్తా. ఫ్రెండ్స్ నెక్స్ట్ గేమ్ మేము ఆడతాం. మమ్మల్ని టీమ్స్ లోకి తీసుకోండి. అయితే నెక్స్ట్ గేమ్ రచ్చ రచ్చే. దుమ్ము లేచిపోద్ది. చూడాలంటే మీరు ఛానల్ ఫాలో చేయండి. ఏ హల్క్, నేను ఒక మంచి అమ్మాయిని చూసా, బేసిక్ గా ఉంటుంది, పెళ్లి చేసుకుంటావా? ఏంటి పంతులు ఇలా తగులుకున్నావే? నాకు లవర్ ఉంది, చెప్పు మాట్లాడమంటావా? బాగా కట్నం ఇస్తారు, బట్టలు కూడా పెడతారు. నన్ను వదిలే పంతులు. నీకే దండం పెడతా. ఎంటమ్మా పిలిచావంట? ఏంటి సంగతి? మా హల్కుకి పెళ్లి చెయ్యాలి. అందుకే వాడేమో లవ్ అని తిరుగుతుండాడు. పంతులు ఇంకోసారి పెళ్లి గిల్లి అని మా ఇంటికి వస్తే బాగుండదు. బాబు నేను అసలే ఒంటి కొమ్ముగాన్ని, నన్ను వదిలేయ్. ఏంట్రా ఎక్కడి నుండి వస్తున్నావు? పంతులకి వార్నింగ్ ఇచ్చావా? బాబోయ్, అమ్మకి తెలిసిపోయింది నా పని, అంతే. జాయింట్ వీల్ ఎక్కుదాంరా. నా వల్ల కాదు, నాకసలే భయం. నీవెక్కు. అయ్యో హల్క్ కి భయం అంట. ఒరే ఆపండ్రా, భయం వేస్తుంది. రేయ్ రేయ్ ఆపండ్రా, పోయేలా ఉన్నాను. అమ్మా బజ్జీలు చెయ్యమ్మా, బాగుంటాయి. పొద్దు పొద్దునే బజ్జీలేంట్రా? అమ్మా ఇప్పుడు చెరువు నుంచి చేపలు పట్టుకున్నా. ఇవి పెదగా పెంచి ఒక్కో చేపను 100 రూపాయలకు అమ్మేస్తాను. సూపర్ అల్లుదు. మన ఊరిలో నువ్వే పెద్ద చెప్పాల మార్కెట్ పెట్టాలి. అమ్మా చేపలు అనుకొని కప్పలు పెంచిన. నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదురా. నేమమ్మ వస్తదు, ఇద్దరు తినండి. కప్పల కూర వందుకొని తినండి. ఆడుకుంది నాతో జాలి లేని దైవం, పొందలేక నిన్ను ఓడిపోయే ఏ రోజు చెప్పాల పులుసు తినవలి అని ఉండి. అవునా బుజ్జికొండ, అయితే పోయి చెప్పాలు తెసుకోనిరా. అమ్మా ఇదిగో చేపను తీసుకొచ్చా, కూర చేయండి. ఓరే చేపను తీసుకొని రా అన్నాను. ఇది సోర చేపరా బాబు. అయ్యో అయ్యో, నా కొద్ది పిల్లలను చంపేసింది అమ్మ. క్షమా, నేను ఎగ్జామ్ రాయడానికి పెన్ తీసుకురాలేదురా. నీ దగ్గర ఒక పెన్ ఎప్పురా? సారీ మిత్రమా, నా దగ్గర ఒకే ఒక పెన్ ఉంది. నీ దగ్గర ఎక్స్ట్రా పెన్ ఉందా? నేను తీసుకురాలేదు. నా దగ్గర పెన్ ఉంది, పెన్సిల్ ఉంది, రబ్బర్ ఉంది, స్కేల్ ఉంది. ఇవన్నీ తీసుకోవచ్చు. ఓరేయ్ మిత్ర ద్రోహి, కొద్దిగా కందిపప్పిస్తావా? రేపు తిరిగిచ్చేస్తాను. ఈ పంకజం ఎప్పుడూ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. ఏంటి వండుతున్నావు? మసాలా వాసన మా ఇంటికొస్తుంది. ఏం లేదు, మీ ఇంట్లో ఏమీ వండడం లేదా? ఏంటి ఆ పంకజం ఎప్పుడు మన ఇంట్లో ఏం చేస్తున్నావో చూస్తూనే ఉంటుంది. అదొక పిసినారి పంకజం రా, వదిలేయ్.